కొన్నిసార్లు పేషెంట్ హాస్పిటల్కి అడ్మిట్ అయినప్పుడు డాక్టర్స్ చూస్తారు, చూసిన వెంటనే వీళ్ళని ఐసీయూకి షిఫ్ట్ చేయండి అని అంటారు. అసలు ఎందుకు అలా అంటారు? ఐసీయూ అంటే ఏంటి, అసలు ఎలాంటి పేషెంట్స్ అక్కడ అడ్మిట్ చేస్తూ ఉంటారు? అలాంటి విషయాలు ఈరోజు మనం క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ ఆరోన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్, నేను ఇంట్రొడక్షన్లో అడిగినట్టు అసలు ఐసీయూ అంటే ఏంటి, ఎలాంటి పేషెంట్స్ని అక్కడ అడ్మిట్ చేస్తూ ఉంటారు సార్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసీయూ అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అండి. సో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఇంటెన్సివ్గా కేర్ చేసే పేషెంట్స్ని మనం పెడతాం. అంటే క్రిటికల్గా ఇల్లు ఉన్న పేషెంట్స్, సో క్రిటికల్ కేర్ రిక్వైర్మెంట్ ఉన్న పేషెంట్స్ని పెడతాం మనం. సో క్రిటికల్ కేర్ అంటే ఎలాంటి కేటగిరీస్ వస్తాయంటే, పేషెంట్కి కంటిన్యూస్ 24/7 అబ్జర్వేషన్ కావాలి. వాళ్ళ హార్ట్ రేట్, బీపీ ఎలా ఉంది, వాళ్ళ ఓవరాల్ సెన్సోరియం అంటే స్పృహ, కాన్షియస్నెస్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోవడానికి. షుగర్స్, అవర్లీ షుగర్స్ ఎలా ఉన్నాయి, బీపీ అవర్లీ ఎలా ఉంది, ఇవన్నీ కంటిన్యూస్గా మానిటర్ అవుతుంటాయి అన్నమాట. మానిటర్స్ ఉంటాయి. అండ్ నర్సింగ్ స్టాఫ్ కూడా ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క నర్సింగ్ స్టాఫ్ ఉండేటట్టు చూసుకుంటారు. ఆర్ఎల్స్ ఒక నర్స్ ఇద్దరు పేషెంట్స్ని చూసేటట్టు కేర్ కొంచెం ఎక్స్ట్రా కేర్ ఉంటుంది, ఓవర్ కేరింగ్ ఉంటుంది అనమాట. సో వీటి విషయాల్లో ఐసీయూలో పెడతారు పేషెంట్ని. అండ్ ఐసీయూలో కూడా టైప్స్ ఉంటాయి. అక్యూట్ మెడికల్ కేర్ ఉంటుంది, ట్రామా కేర్ ఉంటుంది. ట్రామా అంటే అన్ని యాక్సిడెంట్స్ కేసెస్ ఒకటి వస్తుంటుంది. న్యూరో కేర్ ఉంటుంది, అంటే ఓన్లీ న్యూరోలాజీకి సంబంధించిన కేర్. కొన్ని కార్డియాక్ కేర్స్ ఉంటాయి, ఓన్లీ హార్ట్కి సంబంధించిన పేషెంట్స్ అక్కడ ఉంటారు. సో ఇవన్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. ఒకవేళ చిన్న హాస్పిటల్ అంటే 1 or 2 ఐసీయూస్ ఉంటాయి. దాంట్లోనే ఒకటి ఓన్లీ మెడికల్ కేసెస్, ఒకటి ఓన్లీ సర్జికల్ కేసెస్లో పెడతారన్నమాట. సో దట్ ఈస్ వాట్ ఐసీయూస్ అబౌట్. అంటే సార్, ఇప్పుడు ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్లో అన్ని మిక్స్ అయిపోయి ఉంటాయి కదా సార్, అంటే అవి సేఫ్గానే ఉంటాయా సార్? ఇప్పుడు సెపరేట్గా అయితే నెఫ్రాలజీ అని సెపరేట్, కార్డియాలజీ అని సెపరేట్. ఇప్పుడు లెట్స్ సే మీరు చిన్న హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, అక్కడ బ్రెయిన్కి కానీ కిడ్నీకి కానీ సంబంధించిన పేషెంట్లు తక్కువ ఉంటారు. ఒక పేషెంట్, ఇద్దరు పేషెంట్లు అలా ఉంటారు. మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్తే ఒక న్యూరాలజీకి కానీ నెఫ్రాలజీకి ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన పేషెంట్స్ ఆల్మోస్ట్ ఒక 20 పేషెంట్స్ ఉంటారు. సో ఆ కేటగిరీలో ఉన్న పేషెంట్స్ అందరినీ ఒక వార్డులో వేస్తారనమాట. అందుకని సపరేట్ డిపార్ట్మెంట్స్ పెడతారు. సో దానికి సంబంధించిన డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ ట్రైన్ స్పెషల్లీ ఓన్లీ ఫర్ దోస్. సో వాళ్ళు దాంట్లో స్పెషలిస్ట్గా ఉంటారు. అందుకని అలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ పెడతారు. పేషెంట్స్ కేర్ ఎక్కువ ఉన్నప్పుడు అలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ పెడతారండి. సార్, ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఐసీయూకి వెళ్ళేటప్పుడు అటెండర్స్ని కానీ లేదంటే డాక్టర్సే కూడా చాలామంది ఏప్రాన్స్ వేసుకుంటారు. కొన్నిసార్లు అయితే వాచెస్ తీసేయమంటారు, ఉంగరాలు అవన్నీ కూడా తీసేయమంటారు. దాని తర్వాత అమ్మాయిలు అయితే జుట్టు అంతా కరెక్ట్గా పెట్టుకుని వెళ్ళమంటారు. ఎందుకు సార్ ఇవన్నీ? ఎందుకని అంటే ఇప్పుడు వాచెస్, ఉంగరాలు అంత డీటెయిల్గా అయితే వెళ్ళరు. ఇన్ జనరల్ ఎలాగంటే, మనం బయట నుంచి వచ్చేటప్పుడు చాలా ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా, డస్ట్ ఇవన్నీ ఉంటాయండి. సో మీరు ఐసీయూకి ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళు ఒక ఏప్రన్ ఇస్తారు. ఏప్రన్ అంటే ఎలా చెప్పాలి, ఒక కోట్ లాంటిది ఉంటుంది, హాస్పిటల్ గౌన్ అనుకోండి. సో వాటిని ఏంటంటే డైలీ వాష్ చేసి అక్కడ పెడతారు. సో మనం పేషెంట్ని విజిట్ చేసినప్పుడు, వెళ్ళినప్పుడు మన వల్ల ఎలాంటి బ్యాక్టీరియా కానీ, వాళ్ళు కొంచెం సెన్సిటివ్ ఉంటారు. ఐసీయూ అంతా కూడా స్టెరిలైజ్డ్ ఉంటుంది, చాలా కేర్ఫుల్గా చూస్తారనమాట. సో మన వల్ల వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ అవ్వకూడదు అనేసి మనకు సపరేట్ ఫుట్వేర్ ఉంటుంది. కొన్నిసార్లు అయితే మాస్క్ విత్ హెడ్ క్యాప్ ఇస్తారు. మీరు అన్నట్టు అమ్మాయిలకి అయితే జుట్టు సరిగా వేసుకొని, ఎందుకంటారంటే హెయిర్ నుంచి డస్ట్ కానీ ఏదంటే ఎలాంటి క్రాస్ ఇన్ఫెక్షన్స్, మెయిన్గా మన నుంచి వాళ్ళకి వచ్చే ఇన్ఫెక్షన్స్ని ఆపడానికి మాత్రమే అలా చేస్తాం.